సమంత గారు లీడ్ రోల్ చేశారు అండ్ నందిని రెడ్డి గారు డైరెక్ట్ చేశారు. అండ్ బేసిక్గా నందిని రెడ్డి గారు రామ్కమ్ అంటే కామెడీ మూవీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఆవిడ వచ్చేసి డైరెక్ట్ ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీ తీయడం అనేది అది మొత్తం యాక్షన్ అన్నమాట, పూర్తిగా ఒక యాక్షన్ ఓరియంటెడ్. అండ్ అనుకువగా ఉండే ఒక అమ్మాయి జీవితంలో కొంతమంది రౌడీలు వచ్చిన తర్వాత, కొంతమంది విలన్స్ యాడ్ అయిన తర్వాత తను ఎలా డీల్ చేసింది, అండ్ అనుకువగా ఉండే కుటుంబంలో ఉంటున్న అమ్మాయి ఫైనల్గా వాళ్ళందరినీ ఎలా రీచ్ అయింది, అసలు వాళ్ళకి తనకి ఉన్న బంధం ఏంటి అని చెప్పేసి చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు భయ్య మా ఇంటి బంగారంలో. అండ్ రెగ్యులర్ స్టోరీయే, మీకు బోర్ కొడుతుంది అండ్ అక్కడక్కడ నవ్విస్తుంది, అక్కడక్కడ ఏమంటారు ఒక వైబ్ క్రియేట్ చేస్తుంది, ఎవ్రీథింగ్ ఉందన్నమాట మూవీలో. తప్పకుండా మేజర్గా అమ్మాయిలు లేడీస్కి అయితే మాత్రం ఈ మూవీ పిచ్చగా కనెక్ట్ అవుతుంది భయ్య. సో ప్రత్యేకంగా నందిని రెడ్డి గారు వాళ్ళ దృష్టిలో పెట్టుకొని తీశారని క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ అగైన్ మా ఇంటి బంగారం మూవీ చూడకుండా ఉంటే తప్పకుండా మూవీ చూడండి. ఇది గైస్ మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ మూవీ కనుక చూడకుండా ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి మూవీ చూడండి. కొంచెం కోల్డ్ చేసింది, అందుకే వాయిస్ మీకు కొంచెం తేడాగా అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.